పనిమంతుడు పందిరైతే కుక్క తోక తలిగి కూలిందన్నట్టే ఉంటేలా సర్కారు చేపించే కొన్ని పనులు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చేసే నిర్మాణాలు ఏళ్ళకేళ్ళు చెక్కు చెదరకుండా ఉంటాయి అనుకుంటే ఏండ్లు కాదు కదా, కనీసం నెలలు కూడా గడవక ముందే ఆగమైతున్నాయి. చూడుండ్రి గిడ ఊళ్ళో పోసిన సీసీ రోడ్ల కథ ఎట్లున్నదో చూసిండ్రానోళ్ళ రోడ్డు ఎంత చక్కదనాలగున్నదో. ఈ రోడ్డు క్యూరింగ్ కావడానికి పడుతున్న నీళ్ళ తడి ఆరలేదు. రోడ్డు మీదేసిన గడ్డి కూడా ఇంకా తీయనే లేదు గాని అప్పుడే ఎక్కడికక్కడ నెర్రలు వాసింది రోడ్డు. ఎండాకాలంలా భూమిలో పదను లేక నెర్రలు వాసినట్టే నెర్రలు వాసింది రోడ్డు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట ఊర్లో వేసిండ్రి అందమైన రోడ్డును. ఊళ్ళో ఉన్న మెయిన్ తోవను 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎంచిండ్రట. ఈ రోడ్డు పోసి నెల రోజులు కూడా గడవక ముందే సీసీ రోడ్డు పొడుగుత పగుళ్ళొచ్చేటాలకు అక్కడి జనాలు గరానికొస్తున్నారు. మేము కాంట్రాక్ట్ని హెచ్చరించడం జరిగింది. ఇంట్లో కంకర సిమెంటు ఖాళీ డస్టే వస్తురు, కంకర సిమెంట్ తక్కువ వస్తురని మేము హెచ్చరించడం జరిగింది. అయినా పట్టించుకోకుండా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఇటు వచ్చిన పాపాన పోలేదు. ఇది మొత్తం నాణ్యత లోపం, మొత్తం ఈ సీసీ రోడ్ మొత్తం పర్రెలు పెట్టింది. ఇంట్లో డస్టు ఇసుక లేదు, ఖాళీ కొద్దిగా సిమెంట్ కలిపి నాణ్యత లోపం. ఇది మొత్తం ఈ సీసీ మొత్తం ఇది మొత్తం పర్రెలు పెట్టింది. ఇది మొత్తం దీని మీద పూర్తి ఎంక్వైరీ జరిగిన తర్వాతనే దీన్ని అడ్జేయాలని నేను కోరుతున్నా. ఈ పనులు సురువైనప్పుడే నాసి రకంగా చేస్తున్నారని చెప్పిండ్రట అధికారులకు. అయినా కూడా అధికారులు అటు దిక్కు వచ్చి చూసిన పాపన పోలేదట. అధికారుల పర్యవేక్షణ లేకపోవట్లనే నెల రోజులు తిరగక ముందే రోడ్డు మొత్తం పర్రెలు వాసిందని ఫైర్ అవుతున్నారు ఊరోళ్ళు. ఇసుక పోయలే, ఏమన్నా డస్ట్ పోసారు, సిమెంట్ పోయలేదు. అందు గురించి కంకర డస్ట్ పోసి కలపడం జరిగింది. దానికి కూడా నేను మొదలు ఏ గారికి ఫోన్ చేసిన, నువ్వు కూడా ఇలా పార్ట్నర్ నుండి పోయడం జరుగుతుందట ఏందని హెచ్చరించిన. అటువంటిప్పుడు ఇప్పటికే డ్యామేజ్ అయింది, ఎక్కడ 10 గాల చొప్పున ఇరుపు చూపింది, అది కుంగింది. దాని గురించి తగిన చర్యలు తీసుకోవాలి. మీరు కమిషన్ గురించి పని చేయవద్దు, వర్క్ చేసేది ఉంటే సరిగ్గా చేయాలి. ఈ తీరుగా అల్క తక్కువ మెటీరియల్ వాడి రోడ్డు పోస్తుంటే నాణ్యత మీద దృష్టి పెట్టాల్సిన అధికారులు ఏ గుడ్డి గురం పనులు దోమపోయినట్టునని గట్టిగానే అరుచుకుంటున్నారు అటు దిక్కు జనాలు. లక్షలు ఖర్చు పెట్టినా నాసిరకమైన పనులు చేసి చేతులు దులుపుకుంటే ఈ రోడ్డు మీద ప్రయాణాలు చేసే మాకు అటెంకా అవస్థలే కదా అని కోపానికొస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు విచారణ చేసి పర్రెలు వాసిన రోడ్డును తీసేసి మళ్ళా నాణ్యతతోటి రోడ్డు పోసినాకనే కాంట్రాక్టర్ కు బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిగా పెద్ద అధికారులు ఏం చేస్తారో చూడాలిగా.